బగళాముఖి విశేషాలు. పురాణాల్లోని అస్త్రాలు కానీ ఆధునిక శస్త్రాలు కానీ ఏమీ అక్కర్లేదు. ఆమెకున్న పవర్ అలాంటిది. ఆమె మీ ప్రక్కన నిలుచుంటే చాలు, మీపై ఈగ కూడా వాలలేదు. శత్రువు అన్ని రకాలుగా చేష్టలుడిగిపోతాడు. ఎనిమీ ఫోర్సెస్ని ఎదుర్కొనే రెసిస్టెన్స్ పవర్ అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆమె మీకు అండగా ఉంటే చాలు. మిమ్మల్ని ఏ రకంగా డ్యామేజ్ చేసేందుకు కానీ, ఇబ్బంది పెట్టేందుకు కానీ సింగిల్ ఎఫర్ట్ కూడా చేయడానికి ఎవరూ సాహసించలేరు. ఆమె అనుకుంటే చాలు, మాట స్తంభించిపోతుంది. ఆమె అనుకుంటే కాలు కూడా కదల్చలేరు. ఆమె అనుకుంటే చాలు, మెదడు పని చేయడమే మానేస్తుంది. ఆమె ఎదురుగా ఎవరూ వాదించలేరు. మంట చల్లారిపోతుంది. ఎవరి కుట్ర పని చెయ్యదు, ఫలించదు. ఎంతటి వేగమైనా కంట్రోల్ అవుతుంది. శత్రువు ఎంత సమర్థుడైనా సరే అతన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని అన్ని విధాలుగా అణిచివేస్తుంది. ఆమెను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫోర్సెస్కి అడ్డుకట్ట వేయడంలో ఈమె ఎదుట నిలబడడం ఎవరి వల్ల కాదు. 10 మహావిద్యల్లో 7 విద్యాది దేవతలు భయంకరంగా, బీభత్సకరంగా రకరకాల రూపాల్లో కనిపిస్తే ఈ దేవతా రూపం మాత్రం కొత్తగా కనిపిస్తుంది. చేతిలో గద పట్టుకొని ఉంటుంది. రాక్షసుడి నాలుక బయటకు లాగి పట్టుకొని గదతో కొడుతుంది. ఈమె పేరు బగళాముఖి. పేరే విచిత్రం, బగళాముఖి. ఆ పైన ఆమె వేషధారణ మరీ విచిత్రం. ఆ పేరు ఏ రకంగా వచ్చిందో స్పష్టత లేదు. బగళ అన్న పదానికి డిక్షనరీలో అర్థమైతే కనిపించలేదు. వేదిక్ గాడెస్కి సంబంధించిన కొన్ని డిస్క్రిప్షన్స్లో మాత్రం వగళముఖి అన్నారు. వల్గా అంటే కళ్ళెం అని అర్థం. దీని నుంచి వగళ పుట్టి ఉండవచ్చు. బెంగాల్ లాంటి ప్రాంతాల్లో వా, బా లకు భేదం ఉండదు. అందుకే వగళ కాస్త బగళ అయి ఉండవచ్చు. అంటే ఎలాంటి కదిలే శక్తులకైనా కళ్ళెం వేసేది అని అర్థం. 10 మహావిద్యల్లో 7వ విద్య అయిన ధూమవతి కదలని, మెదలని శక్తి. ఆమె ఇంటర్నల్ నెగిటివ్ని ఫోర్సెస్ని కంట్రోల్ చేస్తుంది. వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. బగళాముఖి 8వ విద్య. ఈమె ఔటర్ ఫోర్సెస్ని అదుపు చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ పసుపు వర్ణం ఏమిటి? ఆమె శరీరం, ధరించిన వస్త్రాలు, వేసుకున్న ఆభరణాలు, కూర్చునే ఆసనం, తలలో పూలు అన్నీ కూడా పసుపు రంగే. ఏమిటి పసుపు సిగ్నిఫికెన్స్? మొత్తం పసుపునే రూపంగా చేసుకొని ఈ దేవి దర్శనం ఎందుకు ఇస్తోంది? ఈ పసుపుకు, ఆ రూపానికి, ఆమె లక్షణానికి ఉన్న అనుబంధం ఏమిటి? ఆమె ఎనిమీ ఫోర్సెస్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఈ పసుపు రంగుకు దీనికి మధ్య ఇలాంటి లింక్ ఏమిటి? ఏముంది? ఆలోచించండి. పసుపు వర్ణం మాత్రమే కాదు, మనం రోజూ వాడే పసుపునకు కూడా ఈ రూపం వెనుక మర్మం దాగి ఉంది. మన లైఫ్లో పసుపు ఒక అవిభాజ్య వస్తువు. ఆధ్యాత్మిక కార్యక్రమాల దగ్గర నుంచి ఆయుర్వేద మందుల దాకా అన్నింటిలోనూ పసుపుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. గుమ్మానికి పసుపు రాస్తారు. క్రిములను ఇంటిలోనికి రాకుండా నిలువరించడానికి. రక్తం కారుతుంటే దాని ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి పసుపు రాస్తారు.
మిగతా రంగులను అణిచివేయడానికి పసుపు వాడతాం. ఇలా దేశంలో దాదాపు 6000 సంవత్సరాల నుంచి పసుపును జీవితంలో ఒక నిత్యావసరంగా వాడుతున్నాం. బౌద్ధ భిక్షువులు 2000 సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారు. ముఖ్యంగా హిందువులు పసుపు లేకుండా ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించరు. పసుపులో ఫైటిన్, ఫాస్ఫరస్, విటమిన్లు, లవణాలతో పాటు కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. కర్క్యూమిన్ గురించి ఎందుకు చెప్పుకుంటామంటే పసుపులో బంగారు రంగులో ఉండే పదార్థం ఇదే. దీనివల్ల ఈ పసుపుకు ఆ కలర్ వచ్చింది. అంతేకాదు, కర్క్యూమిన్ అనే పదార్థమే యాంటీబయోటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. క్యాన్సర్ నిరోధక లక్షణాలు, ఇన్ఫ్లమేషన్ని నిరోధించే లక్షణాలు అన్నీ ఉన్నాయి. అంటే మన శరీరంపై దాడి చేసే అన్ని ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫోర్సెస్ని ఈ పసుపు స్తంభింపజేస్తుంది. ఇప్పుడు ఈ కర్క్యూమిన్ అనే పదార్థంపైనే విదేశాల్లో తెగ పరిశోధన చేస్తున్నారు. కానీ మన వాళ్ళు 1000 సంవత్సరాల క్రితమే సోకాల్డ్ సైన్స్ పేరు చెప్పకుండానే పసుపును మన లైఫ్లో అంతర్భాగం చేశారు. ఇప్పుడు ప్రపంచంలో మనిషికి అత్యంత ప్రమాదకర శత్రువుగా మారిన క్యాన్సర్ కణాలను తుదముట్టించే శక్తి ఈ కర్క్యూమిన్కి ఉన్నట్లు గుర్తించారు. దీని పేటెంట్ కోసం అమెరికా సహా వివిధ దేశాల్లో తెగ ప్రయత్నం చేస్తున్నాయి. ఇక బగళాముఖిలోని వా, గళ పేరు మన గొంతులో నుంచి ఉద్భవించే వాక్కు. ఈ వాక్కును స్తంభింపజేసే శక్తి అని అర్థం. ఈ దేవి రూపంలోనే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువు నాలుక బయటకు లాగి తలపై గదతో మోదుతుంది. అంటే అతని వాక్కును అడ్డుకొని మేధస్సును పనిచేయకుండా చేయడం. ఒకరి వాక్కును స్తంభింప చేయడం అంటే వారి నాలుక పట్టుకొని లాగాల. హేతువాదులు రూపాన్ని చూసి లాగే అడ్డగోలు వాదనల్లో ఒక వికృత వాదన ఉంది. మన ప్రత్యర్థిని వాదనలో ఓడించాలంటే ఆ ప్రత్యర్థి కంటే మనలో ఎక్కువ శక్తి ఉండాలి. మనలో వాదన పటిమ ఎంత బలంగా ఉంటే మన ప్రత్యర్థి వాదులాడలేక, మాట్లాడలేక మూగవాడైపోతాడు. ఆదిశంకరుల వారి నుంచి అనేక మంది ఈ దేశంలో విద్యా పాండిత్య సభల్లో మహామహుల్ని తమ వాక్పటిమతో ఓడించి జయకేతనం ఎగురవేశారని మనం విన్నాం. ఇప్పుడు శాసనసభల్లో, పార్లమెంటుల్లో వాదోపవాదాలు చూస్తున్నాం. సాధారణ స్థాయి నుంచి అతి తీవ్ర స్థాయి వరకు ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి. న్యాయస్థానంలో వాద ప్రతివాదనలను మనలో చాలామంది చూసిన వారమే. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య ఇదే రకమైన వాగ్యుద్ధం జరుగుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 2 అభ్యర్థుల మధ్య 3 సార్లు ముఖాముఖి చర్చా కార్యక్రమం జరుగుతుంది. మనలోని మాటకారితనమే మన విజయానికి కారణమవుతుంది. ఆ మాటకారితనానికి అంటే వాక్కుకు బగళాముఖి అధిపతి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే గళంలోని వాక్కును స్తంభింపజేస్తుంది కాబట్టి బగళాముఖి అన్నారు. ఇంకో విషయం ఏమిటంటే శత్రువు వాక్కును మేధస్సు పనిచేయకుండా స్తంభింప చేయడం కాదు, మనలోని వివిధ అవయవాలను స్తంభింప చేయడం మరో అంశం. స్తంభింప చేయటం అనే పవర్కి ఫిజికల్ సైన్స్కి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఫిజిక్స్లో మనకు చలనగతి సిద్ధాంతం ఒకటి ఉంది.
ఉధృతంగా ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేస్తే ఏం జరుగుతుంది? ఆ నీరు సుడులు తిరుగుతూ మరోవైపు మళ్ళేందుకు ప్రయత్నిస్తుంది. అంటే చలించేదాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నదనుకోండి. ఆ చలించే వస్తువుపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల వేగం మరింత పెరుగుతుంది. అనూహ్య శక్తి పెరుగుతుంది. సాధారణ స్థాయిలో మచ్చుకు కూడా కనిపించని శక్తి దాన్ని బంధించేందుకు ప్రయత్నించినప్పుడు బాగా పెరుగుతుంది. ఈ సూత్రం ఆధారంగానే మనకు యోగాలో హఠ, రాజా యోగాలు ఉన్నాయి. హిందూ ఆధ్యాత్మిక సాధనలో బగళాముఖిని గురించి చర్చ చేసినప్పుడు ఈమెను బ్రహ్మాస్త్ర విద్యగా భావిస్తారు. మన పురాణాలు చెప్తున్నట్లు బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేనిది. అంటే తిరుగులేని వెపన్, ఆయుధం. ఈ విద్యను ఉపాసించిన వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. వామాచార ఉపాసనలో శత్రువులపై తంత్రప్రయోగం చేసేందుకు ఈ బగళాముఖి ఉపాసన చేస్తారు. శత్రువులను, మనలోని అంతర్శత్రువును అంతం చేసే మహాశక్తి ఈ బగళాముఖి. ఈమె ఉపాసన వల్ల ఓటమి అన్నదే ఎరుగని విజయం వరిస్తుంది. ఈమె త్రిలోక స్తంభనం చేయగల సామర్థ్యం, శక్తి ఇస్తుంది. శత్రువులను మరియు తనకు ఇబ్బంది కలిగించే వారిని అదుపు చేయగల శక్తి వస్తుంది. చట్టపరమైన వాదనలు, యుద్ధాలలో బగళాముఖి దేవి యొక్క శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ బగళాముఖి తన ప్రభావములను అన్నీ కూడా కుజగ్రహ రూపంలో చూపిస్తుంది. పోలీస్, మిలిటరీ, సెక్యూరిటీ, గూఢాచారి, వస్తాదులు, లాయర్లు, జడ్జీలు మొదలైన వారు బగళాముఖి యొక్క ఆధిపత్యంలో ఉంటారు. జన్మ కుండలిలో కుజుడు నీచస్థానం పొందినవారు, కుజుడు శని కలిసి ఉన్న జాతకులు, కుజుడు రాహువు కలిసి ఉన్న జాతకులు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు పుష్పాలతో బగళాముఖిని గురుముఖతః తీసుకొని సాధన చేయాలి. కాలేయం, జీర్ణ వ్యవస్థ, క్లోమం, కడుపు, కుటుంబంలోని జ్యేష్ఠ సంతానం వీరందరికీ బగళాముఖి ఆధిపత్యం వహిస్తుంది.